హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఐ కాంపిటేటివ్ హబ్ అండ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లోని వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ, చరిత్ర. ఈ హిస్టరీ సబ్జెక్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరూ ఈ హిస్టరీ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా చదవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు హిస్టరీ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏమిటి? గతంలో జరిగిన మానవ కార్యకలాపాలు, సమాజాలు, సంఘటనల గురించి క్రమబద్ధంగా, క్లుప్తంగా అధ్యయనం చేయడాన్ని చరిత్ర అంటారు. హిస్టరీ అనే వర్డ్ హిస్టోరియా అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. హిస్టోరియా అనే గ్రీక్ వర్డ్ నుండి హిస్టరీ అనేది మన చరిత్రకారులు తీసుకోవడం అనేది జరిగింది. మన చరిత్రకారులు చరిత్రని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర. సెకండ్ వన్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. థర్డ్ వన్ రీజనల్ హిస్టరీ, ప్రాంతీయ చరిత్ర అంటే స్టేట్ హిస్టరీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ అయితే తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఏ స్టేట్కి సంబంధించిన హిస్టరీ అనేది ఆ స్టేట్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీని కూడా మన హిస్టారియన్స్ అంటే మన చరిత్రకారులు 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది కాలానుగుణంగా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర. సెకండ్ వన్ మెడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర. థర్డ్ వన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. ఇప్పుడు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత. దీనిని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ చాప్టర్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చరిత్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ హెరోడోటస్. క్వశ్చన్ నెంబర్ 2, సింధు నాగరికత గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మార్టిమర్ వీలర్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది చాలా ఎగ్జామ్స్లో అడగడం అయితే జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, సింధు నది ఏ దేశంలో జన్మించింది? ఆన్సర్ టిబెట్. క్వశ్చన్ నెంబర్ 4, సింధు నది మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ 2880 కిలోమీటర్లు, 800 మైళ్ళు. క్వశ్చన్ నెంబర్ 5, కార్బన్ డేటింగ్ పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ WF లిబీ. క్వశ్చన్ నెంబర్ 6, సింధు నాగరికత క్రీస్తుపూర్వం 2300 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు వర్ధిల్లింది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ డిపి అగర్వాల్. ఫ్రెండ్స్, ఈ సింధు నాగరికత గురించి శాస్త్రవేత్తలు రకరకాలుగా అభిప్రాయపడడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, సింధు నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు వర్ధిల్లింది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ మార్టిమర్ వీలర్. క్వశ్చన్ నెంబర్ 8, సింధు నాగరికత క్రీస్తుపూర్వం 3500 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు వర్ధిల్లింది అని చెప్పినది ఎవరు? ఆన్సర్ రొమిల్లా థాపర్. ఈయన ఈ విధంగా అభిప్రాయపడ్డారు. క్వశ్చన్ నెంబర్ 9, సింధు నాగరికత క్రీస్తుపూర్వం
2750 నుండి క్రీస్తు పూర్వం 1750 వరకు మాత్రమే వర్ధిల్లింది అని చెప్పినది ఎవరు? ఆన్సర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. వీరు ఈ విధంగా అభిప్రాయపడడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. సింధు నాగరికత స్థూలకాల వ్యవధి ఎంత? ఆన్సర్ క్రీస్తు పూర్వం 3500 నుండి క్రీస్తు పూర్వం 1500 వరకు. క్వశ్చన్ నెంబర్ 11. సింధు నాగరికత ఎక్కువగా అభివృద్ధి చెందిన కాలము ఏమిటి? ఆన్సర్ క్రీస్తు పూర్వం 2200 నుండి క్రీస్తు పూర్వం 2000 వరకు. ఈ కాలంలో సింధు నాగరికత అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏమిటి? ఆన్సర్ మెసొపొటేమియా నాగరికత. ప్రస్తుతం దీనిని ఇరాక్గా పిలుస్తున్నాం. మన భారతదేశంలో అయితే మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన నాగరికత మొదటి నాగరికత ఈ మెసొపొటేమియా నాగరికత. క్వశ్చన్ నెంబర్ 13. మెసొపొటేమియా నాగరికత యొక్క లిపి ఏమిటి? ఆన్సర్ క్యూనిఫారం లిపి. క్వశ్చన్ నెంబర్ 14. సింధు లోయ నాగరికతను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఆన్సర్ క్రీస్తు శకం 1921లో కనుగొనడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15. సింధు నాగరికత త్రవ్వకాలలో మొట్టమొదటిగా కనుగొన్న ప్రాంతం ఏది? ఆన్సర్ హరప్పా. హరప్పా ప్రాంతాన్ని మొట్టమొదటిగా కనుగొనడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16. హరప్పాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ దయారాం సహాని. క్వశ్చన్ నెంబర్ 17. మొహంజదారోను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆర్డి బెనర్జీ. క్వశ్చన్ నెంబర్ 18. మొహంజదారోలో ఏమి లభించాయి? ఆన్సర్ మహాస్నాన వాటిక, పాలనా భవనం, ధాన్యాగారాలు, కాంస్య నృత్యకారిణి విగ్రహం. ఇవి మొహంజదారో త్రవ్వకాలలో బయటపడినవి. క్వశ్చన్ నెంబర్ 19. హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ రావి నది ఒడ్డున. క్వశ్చన్ నెంబర్ 20. మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సింధు నది ఒడ్డున. క్వశ్చన్ నెంబర్ 21. చాన్హుదారోలో త్రవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ ఎవరు? ఆన్సర్ ఎన్.జి. మజుందర్. ఈయన 1931లో త్రవ్వకాలు జరపడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎర్నెస్ట్ జాన్ హెన్రీ మాక్యే అనే ఆయన 1935 సంవత్సరంలో త్రవ్వకాలు జరిపారు. క్వశ్చన్ నెంబర్ 22. చాన్హుదారోకు మరొక పేరు ఏమిటి? ఆన్సర్ కళాకారుల నగరం. క్వశ్చన్ నెంబర్ 23. కోటలేని ఏకైక సింధు నగరం ఏమిటి? ఆన్సర్ చాన్హుదారో. క్వశ్చన్ నెంబర్ 24. లోతాల్లో త్రవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ ఎవరు? ఆన్సర్ ఎస్.ఆర్. రావ్. క్వశ్చన్ నెంబర్ 25. లోతాల్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ బొగావో నది ఒడ్డున ఉంది. క్వశ్చన్ నెంబర్ 26. సింధు నాగరికతకు సంబంధించి కృత్రిమ ఓడరేవు ఎక్కడ ఉంది? ఆన్సర్ లోతాల్ నగరంలో. క్వశ్చన్ నెంబర్ 27. కాళీబంగంలో త్రవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ ఎవరు? ఆన్సర్ ఏకే ఘోష్. ఫ్రెండ్స్, ఎవరెవరు ఎక్కడ త్రవ్వకాలు జరిపారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 28. కాళీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ గగర్ నది. క్వశ్చన్ నెంబర్ 29. భూమిని నాగలితో దున్నినట్లుగా ఆధారాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ కాళీబంగన్. ఈ కాళీబంగన్లో భూమిని నాగలితో దున్నినట్లుగా ఆధారాలు అయితే లభించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 30. కాళీబంగన్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ నల్లని గాజులు. క్వశ్చన్ నెంబర్ 31.
గ్రిడ్ పద్ధతిని పాటించని సింధు నగరం ఏమిటి? ఆన్సర్ బన్వాలి. ఈ బన్వాలీలో ప్రజలు గ్రిడ్ పద్ధతిని అనేది పాటించలేదంట. అసలు ఈ గ్రిడ్ పద్ధతి అంటే సింధు నాగరికత ప్రజలు వారి వారి స్ట్రీట్స్ అంటే వారి వీధులన్నీ లంబకోణ ఆకారంలో ఉండేవంట. అంటే ఎల్ షేప్లో వాళ్ళ వీధులు అనేవి ఉండేవంట. ఈ బన్వాలీల వాళ్ళు మాత్రం ఆ పద్ధతిని అనేది పాటించలేదంట. క్వశ్చన్ నెంబర్ 32. బన్వాలీలో త్రవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ ఎవరు? ఆన్సర్ ఆర్ఎస్ బీస్ట్. క్వశ్చన్ నెంబర్ 33. మట్టితో చేసిన నాగలి బొమ్మ ఏ ప్రాంతంలో లభించింది? ఆన్సర్ బన్వాలి. బన్వాలీలో మట్టితో చేసిన నాగలి బొమ్మ లభించడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 34. హరప్పా నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పంజాబ్. పాకిస్తాన్లోని పంజాబ్లో ఈ హరప్పా నగరం అయితే ఉండడం జరిగింది. మన భారతదేశంలో కూడా పంజాబ్ రాష్ట్రం ఉంది, కానీ అది కాదు. పాకిస్తాన్లోని పంజాబ్లో హరప్పా ఉండడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 35. లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఈ లోథాల్ నగరం అయితే ఉండడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 36. కాళీబంగన్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ కాళీబంగన్ నగరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 37. బన్వాలి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హర్యానా. క్వశ్చన్ నెంబర్ 38. చాన్హుదారో ప్రాంతం ఎక్కడ ఉంది? ఆన్సర్ పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో. క్వశ్చన్ నెంబర్ 39. ధోలవీర ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. ఫ్రెండ్స్, ఈ ధోలవీర ప్రాంతాన్ని యునెస్కో 2021లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం అయితే జరిగింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితిలో ఇది ఒక సంస్థ. దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1945లో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉండడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 40. ధోలవీర ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ ఎవరు? ఆన్సర్ ఆర్ఎస్ బీస్ట్ మరియు జేపీ జోషి. ఈ ఇద్దరు ధోలవీర ప్రాంతంలో త్రవ్వకాలు జరిపారు. క్వశ్చన్ నెంబర్ 41. ఏ ప్రాంతంలో కృత్రిమ రిజర్వాయర్ను కనుగొన్నారు? ఆన్సర్ ధోలవీర. ఈ ప్రాంతంలో కృత్రిమ రిజర్వాయర్ను కనుగొనడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 42. సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి? ఆన్సర్ వ్యవసాయం. క్వశ్చన్ నెంబర్ 43. సింధు నాగరికతలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది అని చెప్పినది ఎవరు? ఆన్సర్ జాన్ మార్షల్. క్వశ్చన్ నెంబర్ 44. సింధు ప్రజలు ఎక్కువగా ఏ ఆటను ఆడేవారు? ఆన్సర్ చదరంగం. ఈ చెస్ గేమ్ని అయితే సింధు ప్రజలు ఎక్కువగా ఆడేవారంట. క్వశ్చన్ నెంబర్ 45. సింధు ప్రజలకు తెలియని లోహం ఏమిటి? ఆన్సర్ ఇనుము. ఫ్రెండ్స్, సింధు నాగరికత ప్రజలకు ఇనుము అనేది తెలియదు. ఎందుకంటే ఒక రీజన్ అయితే ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ రీజన్ ఏంటో కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి, సింధు ప్రజలకు ఇనుము అనేది ఎందుకు తెలియదు. క్వశ్చన్ నెంబర్ 46. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏమిటి? ఆన్సర్ గుర్రము. క్వశ్చన్ నెంబర్ 47. సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏమిటి? ఆన్సర్ హర్యానాలోని రాఖీగఢి ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 48. సింధు నాగరికత ప్రజలను మెసొపొటేమియా వారు ఏమని పిలిచేవారు? ఆన్సర్ మెలుహా. మెలుహా అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 49. సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా ఎవరిని పూజించేవారు? ఆన్సర్ అమ్మ తల్లి, పశుపతి. వీరిని ఎక్కువగా పూజించేవారు. ఇంకా ప్రకృతిని కూడా వారు పూజించడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 50. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏవి?
ఆన్సర్ మెసొపొటామియా నాగరికత, ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత మరియు గ్రీకు నాగరికత. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 50 క్వశ్చన్స్ అనేవి చూసాము. నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్కి సంబంధించి రిమైనింగ్ బిట్స్ అనేవి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.